గతం కొంచెం ఇర్రెగ్యులర్ ఉందమ్మా. ఊరు కాపాడు ధర్నా చేస్తున్నారు, ఊరు కాపాడు ఇంటికి పంపించడమే ఉంటుంది. టోటల్ గా డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరు నెలంతా వచ్చినారంటే నమ్మకశక్యం. సుఖాలు తెలుసు, మీరు చేసే మోసాలు తెలుసు. గర్భవతులు వీరికి వచ్చేది ఎవరమ్మా? డబ్బులు వస్తారా? పిఎం మాతృబంధన డబ్బులు వచ్చాయా? ఇక్కడ సీట్లు ఉన్నాయి. అది కూడా గతం కొంచెం ఇర్రెగ్యులర్ ఉందమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. అటెండెన్స్ గతంలో కొంచెం ఇర్రెగ్యులర్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లేరు దాదాపు, ఇది మిగతా వాళ్ళందరూ కూడా నెలంతా వచ్చినారంటే నమ్మకశక్యం. అబ్బాయి విషయం నేను మాట్లాడడం లేదమ్మా, మిగతా పిల్లలు అందరూ కూడా టోటల్ గా డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరు నెలంతా వచ్చినారంటే నమ్మకశక్యం. అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం. ఊరు కాపాడు ధర్నా చేస్తున్నారు, ఊరు కాపాడు ఇంటికి పంపించడమే ఉంటుంది. ఏముండదు, ఏముండదు. వాళ్ళు అలా చేస్తారంటారు, మా పని ఏం చేస్తాం. మీరు పునర్వించ చేస్తాం, పని చేస్తాం. అది తెలియదు. ఊరు ఏం చేయలేదు. జ్యుడిషియరీ అర్థమైందే, ఒక కోర్టు పరిధి మేము ఏం చేసామంటే అది ఇంటికి కూడా ఉంటుంది. అలా ధర్నా చేసిన లాభం లేదు, నా మీద కేకలేసిన ఉపయోగం అంతే. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరితో అవసరం లేదు. మనం నిజాయితీగా పనిచేద్దాం. నేను చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్, ఇది రెగ్యులర్ ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాను. ఇప్పుడు మాకు చాలా ఫీడిగా మామూలుగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, ఇప్పుడు ఆశా వర్కర్లు మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్న గర్భిణీ స్త్రీల డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేయాల్సిన బాధ్యత ఆశా వర్కర్లు. ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ను అపాయింట్ చేశాం మాతృబంధన యోజన కోసం. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, వాళ్ళు సరైన టయానికి రాకపోవడము, సరైన టయానికి తీసుకోకపోవడము, ఎవరి బాధ్యతలు ఇక్కడ ఉండే అంగన్వాడీ వర్కర్లు కూడా మా బాధ్యత కాదు కదా అనే ఒక నెగ్లిజెన్సీ. ఒకరి గురించి నేను చెప్పడం లేదు, జరిగే విధానం ఓవరాల్గా మొత్తం స్టేట్ లో జరుగుతా ఉంది. ఎందుకంటే మేము పిఎం మాతృబంధన యోజన ఈ విధంగా దీనివల్ల ఉపయోగం ఉంది అని చెప్పి ఒక వీడియో తీసుకుంటే దాని మీద కామెంట్స్ ఎట్లా చేయంటే, మాకు ఎక్కడ రాలేదు, ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా రాలేదు అనే కామెంట్స్ విపరీతం వస్తా ఉన్నాయి. అంటే పిఎం మాతృబంధన యోజన కొంచెం బాగా ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు టోటల్. కాబట్టి మీరు ఆ పొరపాటు కొంచెం మీరు బాధ్యతలు తీసుకోరమ్మా. మీరు సూపర్వైజర్లు మీ సెంటర్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా గర్భవతులతో మాట్లాడి వాళ్ళు ఎంటర్ చేపించుకుంటా ఉన్నారా లేదా, ఆశా వర్కర్స్ ఎంటర్ చేసుకుంటున్నారా లేదా, డేటా ఎంట్రీ ఆపరేటర్ 12 డిజిట్స్ ఆర్సీహెచ్ నెంబర్ క్లియర్ గా పెడతా ఉన్నారా లేదా, ఐఎఫ్ఎస్ కోడ్ కరెక్ట్ గా ఎంటర్ అవుతా ఉందా లేదా, ఇవన్నీ తల్లి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇనిషియల్ మారుతా ఉంది. ఆ ఇనిషియల్ వాళ్ళు ఆధార్ కార్డులో మార్చుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తా ఉంది. ఇవన్నీ కూడా కరెక్ట్ గా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా. జాగ్రత్తగా చేయాలమ్మా. బాగా చేస్తున్నావమ్మా, బాగుంది. వంటమ్మా, రాయమ్మా, నువ్వేనమ్మా బాగా చేస్తున్నావు. బాగా తింటారా పిల్లలు? ఎంతమంది గర్భవతులున్నారమ్మా? బాలింత తల్లులు 5 మంది. మోస్ట్ ప్రాపర్లీ ఒక సర్వే చేస్తున్నారు. టేక్ హోమ్ రేషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుని దేవాల ఫండ్స్ అయితే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొన్ని మిమ్మల్ని వచ్చి వాళ్ళు మా ఎదిగి బెదిరిస్తూ ఉంటారు. మాకు తెలుసు, మా మీ కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, మీరు చేసే మోసాలు తెలుసు. అట్లుంటుంది అనమాట. కాబట్టి కానీ చెప్పడం లేదు, కొంతమంది మంచి చేసే వాళ్ళు సంతోషంగా హ్యాపీగా చేస్తా ఉన్నారు. జీతాలు పెరగాల, మీకు గ్రాట్యుటీస్ కావాలా, మీకు పెన్షన్ రిటైర్ అయిన తర్వాత మాకు ఏదైనా ఇవ్వాలా, లేకపోతే హెల్త్ లీవ్స్ అడగాల, ప్రభుత్వం మీరు అడగాల ఖచ్చితంగా. అది మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ విజయప్రతాప్ రెడ్డి వేధింపులు ఎక్కువ తప్పు. విజయప్రతాప్ రెడ్డితో మంచి గురించి చెప్తే నేను పోయి సీఎం గారికి చెప్పింది మేము పెంచేదానికి రాస్తాను. అది ఆలోచించడం లే, వేరే విధంగా కొట్లాడుతా ఉన్నారు. ఉమ్మంటి మంచి చేసేవాళ్ళు మంచి చెప్తాను నేను. ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి. అది ఈడ విజయప్రతాప్ రెడ్డి లేపాక్స్ లో మీ సెంటర్ లో తిరుగుతా ఉన్నాడంటే ఆడికి ఇచ్చాపురంలో వణుకుడుతాడది. ఎందుకని నేను నిజాయితీగా కరెక్ట్ పని చేయండి అంటున్నా. మీ వీడియోలు మేము పెడతా ఉన్నాం. ఎందుకు పెట్టకూడదు? మీరు తప్పు చేయకపోతే అవసరం. ఇప్పుడు జరిగిన మార్చుకోవడం బాగుందమ్మా, బాగా చేయండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాం. నేను తప్పులున్నాయేమో మార్చుకోండి అని చెప్తాం. ఒకరికి ఆదర్శంగా ఉండమంటాం. మీరు మంచిగున్నారమ్మా అని చెప్పి 10 మందికి చెప్తాం. తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామమ్మా అంటాం. ఎందుకు బాధ? బాధేం లేదు, మరి అర్థం కావడం లేదు. రెక్టిఫై చేసుకోమంటుంది. నేను ఇంతవరకు ఒక్కనే తీసేసి సంవత్సర కాలం నంద్యాల మీకు బాగా తెలుసు.
ఇంతవరకు ఎవరిని కూడా నేను తీసేయలేదు. అక్కడక్కడ చిన్న చిన్న రిప్లై ఇవ్వండి నా జీవితాలు నేను నాకు అర్థమైంది. మీ చిన్న జీవితాలు చిన్న జీవితాలు మిమ్మల్ని మీద మీ మీద మేమేది చర్యలు తీసుకోలేదు. ఏదో తెలుసుకుంటారులే, మారుతారులే, మార్పు వచ్చింది రావాలా. తల్లి నువ్వు పెద్ద తల్లి ఉన్నట్టు జరగడం లేదు తల్లి బయట. ఆమె ఎవరో సృజని అని సిద్ధు మీ దుకాణం మాట్లాడి ఇప్పుడు ఒకరో ఇద్దరు చేస్తా అన్నారు. ఒకరో ఇద్దరు చేస్తాను తల్లి చెప్పండి. భారీ జరుగుతా ఉన్నాయి తప్పు లేదు. నాకు తెలుసు కదా, నాకు వచ్చే కామెంట్ మెసేజ్ ఏం చూస్తా ఉంటాను. నేనేమంటా ఉన్నా మార్చుకోండి. మీరు మన మంచి పిల్లలు చిన్న పిల్లలు గర్భవతులు వీరికి వచ్చేది కూడా డబ్బులు వస్తారా కదా. పెద్దవాళ్ళకు మనం న్యాయం చేయడానికి చేయకుండా ఉంటే ఎట్లా? మీరు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరే ధనవంతుల కుటుంబాలు కాదు కదా. తగ్గుతుంది కదా తల్లి, నేను చెప్పేది అదే తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్త చేయండి, మంచి చేయండి, 10 మందికి మేలు జరగాల. నేనేదో మంచి కోసం పోరాడతా ఉంటే అది మంచి చేయకూడదని నన్ను చేయనీయకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఉన్నాడు పైన. సెకండ్ మంత్ 6 months అంటే 4 months ఇంకా 4 నెలలు మంచి తల్లి. మంచిగా మీరు మీకు లేదు మా నేనేదో చేసే పనులు తప్పు ఏమన్నా బాగా తల్లి పిల్లలు చిన్నపిల్లలు మంచి బాగా పనిచేయాలి. ఆ తల్లి రిటైర్డ్ అయితే నీకు ఇస్తారు ఉద్యోగం కాబట్టి నువ్వు బాగా చేసుకుంటావంటే మంచిది. ఇంకా చూడు మరి మంచి తల్లి. మీ జీతాలన్నీ పెరగాలనుకుంటా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. అర్థమైందా? ఆ తల్లి ఇంకో 10 ఏళ్ళకి రిటైర్ అయినా మీకు మంచిగా ఈ అవకాశం మీరు అప్లై చేసుకున్నారమ్మా పిఎం మాతృవందన యోజన? డబ్బులు వచ్చాయి మీకు ప్రైవేట్ కాదు. పిఎం మాతృవందన యోజన అనేది ప్రైవేట్ చేసుకుని వస్తుంది. చూడండి ఇది క్లారిటీ లేదు మేడం. ఇది వాళ్ళకు చూడు ఇప్పుడు మనకు ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకుంటే 5,000 ఇస్తాం. పల్లెలకు 1,000 రూపాయలు ఇస్తాం డెలివరీ. అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ది మనం అప్లై చేసుకుంటే 7th month 6th month 7th month 8th month ఏదో అట్లా మూడు కితాలుగా 1000 2,000 వస్తుంది. అది రావడం లేదు. ఎక్కడ మిస్ అవుతా ఉంది అనేది అవగాహన కాదు. మరి ఎందుకు మిస్ అవుతా ఉంది? ఇప్పుడు లాస్ అయిపోయినారు వాళ్ళు. చూడండి ఎందుకు రావడం లేదు. ఇది చిన్న పెద్ద అయితే ఎందుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఈ అన్నం పొరపాటు జరుగుతుంది, ఏమో జరుగుతా ఉంది. లెక్కలు చూస్తేనేమో కొన్ని 100 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వానికి మన ఏపీలో ఉండే మొదటి డెలివరీ చేసుకునే తల్లులకు దాదాపు కోట్లలో ఉంది. కానీ ఎక్కడ చూసినా ఫెయిల్యూర్స్ కనపడతా ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరుగుతాను చూడండి. మన జాగ్రత్త చూడండి. ఎందుకు కోరుకోవాలి